కాంగ్రెస్ పార్టీలో సమస్య ఉంటుంది. ఏంటంటే మొత్తం అధినాయకత్వం చూసుకుంటుంది, రాష్ట్ర నాయకత్వానికి ఒక ఇది మాత్రం పంపిస్తుంటుంది. దానివల్ల వరుసపెట్టి తెలంగాణలో ఓడిపోతూ వచ్చింది. ఆ తర్వాతన రేవంత్ రెడ్డికి పూర్తి పగ్గాలు ఇచ్చాక ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అధికారంలోకి తీసుకురాగలిగాడు. కాంగ్రెస్ విధానాన్ని సిద్ధాంతాన్ని విమర్శిస్తుంటుంది భారతీయ జనతా పార్టీ. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ఫార్ములాను ఫాలో అవుతుంది. ప్రతిదానికి అధినాయకత్వం నుంచి క్లియరెన్స్ తప్పించి ఇక్కడ వాళ్ళకేం తెలియకుండా అవుతుంది. ఇప్పుడు చూస్తే బీజేపీకి రాజ్యసభ స్థానం వస్తుందా లేదా? ఏది మొన్న విజయసాయిరెడ్డి రాజీనామాది కృష్ణయ్యకి మొన్న ఇచ్చారు, అది అదే కృష్ణయ్యకి ఇచ్చారు. కానీ ఆంధ్ర కోటాకేమో తెలంగాణలో రాజ్యసభ, బీజేపీ రాజ్యసభ. ఆంధ్ర కోట అది ఏంటి ప్రయోజనం? ఇక్కడున్న బీజేపీ ఆంధ్ర వాళ్ళకి ఏమని చెప్పుకోవాలి? దాంట్లో మాకు కూడా ఒక రాజ్యసభ ఉందని చెప్పాలా, తీరా చూస్తాయనేమో తెలంగాణలో ఉంటారు. ఇదొక ఆస్పెక్ట్. రెండో పక్కన చూస్తేనేమో ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు వస్తుందా లేదా ఎవరికి తెలియదు. అలాగే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినటువంటి ఎంపీ బీజేపీకి వస్తుందా లేదా ఎవరికి తెలియదు. చివరికి ఆ సీటుకు సంబంధించి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి నాగబాబుకి ఇప్పిస్తే తనకింతకుముందు ఎమ్మెల్సీ కావాలని అడిగింది ఏదో బీజేపీకి ఇస్తాం అని చెప్పినటువంటి మాట పేపర్లలో చదువుకుని తెలుసుకోవాల్సి వస్తుంది. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ సమన్వయ లోపం, కాంగ్రెస్ నుంచి ఏదైతే తప్పన్నారో అదే పరిస్థితి ఇక్కడ రావడం కరెక్టా కాదా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి.